వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడాన్ని అన్ని విద్యలు వినియోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని వ్యాఖ్యానించారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ మాత్రం 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. జగనన్న ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలు మాత్రమే కాక మిగిలిన వన్నీ కూడా తన సొంత వారికి అప్పగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ పాలనలోనే పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రోజా పేర్కొన్నారు. మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ కి కట్టాలన్న ఆలోచన చేసావా? కట్టడానికి ప్రయత్నించావని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ కు పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు, వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈ రోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24 లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్ గా, కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈ రోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో లిక్కర్ కేసులో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ వైఎస్ఆర్సీపీ సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలిశారు. మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యకరం కాదని, ప్రభుత్వం ఏర్పడినగానే ఆయనను అరెస్టు చేశారని ముందే తెలుసునని చెప్పారు. విద్యార్థి దశ నుంచే అనేక కేసులు పెట్టారని గుర్తు చేశారు. దేశంలో మంచి నాయకుడిగా ఎదిగిన మిథున్ రెడ్డి రాజకీయాలు, వ్యాపారంలోనూ రాణిస్తున్నారని అన్నారు. కూటమి నేతల భవిష్యత్తు, నారా లోకేష్ భవిష్యత్తుకు మిథున్ రెడ్డి అడ్డంకిగా మారతాడనే భయంతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదేం మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు. కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనని ఇబ్బంది పెట్టాలా, డిమారలైజ్ చేయాలా, ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా
ప్రధాని నరేంద్ర మోదీ మిజోరాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బ్లూ మౌంటైన్స్ నేలను కాపాడుతున్న పరమేశ్వరుడు పతియన్కు తన వందనాలు తెలిపారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇజ్వాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా కలవలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. మిజోరాం అభివృద్ధి కోసం కేంద్రం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రాంత ప్రజల సంక్షేమానికి అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మిజోరాంను మరింత ముందుకు తీసుకువెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. I'm here at Mizoram's Lengpui airport. Unfortunately, due to bad weather, I'm sorry that I am not able to join you at Aizawl. But I can feel your love and affection even from this medium. Friends, whether it is the freedom movement or nation building, the people of Mizoram have always come forward to contribute. The ideals of people like Lalnu Ropai Lianji and Pasalta Khuangchera continue to inspire the nation. ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గంజాయి, డ్రగ్స్, నాటుసారా, ఎన్ఏపీఎస్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీములకు ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. నాచారం, చెర్లపల్లి ప్రాంతంలోని ఇల్లీగల్ పరిశ్రమలపై తనిఖీలు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకే బార్ లైసెన్స్ పై పలు బార్లు నడుపుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా నేరాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని మంత్రి జూపల్లి కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ హరికర్ గారితో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా రాష్ట్రంలో కల్తీ వ్యవహారాల గురించి, డ్రగ్స్ గురించి, అడల్టరేషన్ గురించి, అట్లాగే రకరకాల ఇష్యూస్లో సమీక్ష చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఎక్కడ కూడా ఇటువంటి పొరపాట్లు జరిగితే ఉపేక్షించే సమస్య లేదు, సహించే సమస్య లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గతంలో జరిగిన వాటిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే మొన్న చెర్లపల్లిలో ఏదో సంఘటన జరిగిన దానిపైన ఒక పేపర్లో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ లభ్యమని చెప్పడం రాయడం జరిగింది. దానిపైన మా అధికారులు స్వయంగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అసలు అది ఫ్యాక్టరీ కాదు, చిన్నగా ఒక షెడ్డులో కొందరు అటువంటి దానికి పాల్పడడం జరిగింది. దాని వాల్యూ సమ్ 3 కోట్లు 4 కోట్లు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ తరఫునే కాదు, దాంతోపాటుగా డ్రగ్స్ సంబంధించినటువంటి వాళ్ళు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి సంబంధించి కానీ, అట్లాగే ఫార్మాకు సంబంధించిన వాళ్ళు కానీ, పోలీసు సంబంధించిన అందరి సమిష్టి బాధ్యత. అట్లా మా వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ జరిగినటువంటి దానిలో సప్లై రాష్ట్రంలో చేయట్లేదు, ఇక్కడ తయారు చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాలు చేస్తుంటే అక్కడ దొరికిన తర్వాత వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో దానిపైన కూడా మా అధికారులకు ఇంకొకసారి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా వెళ్లే హక్కు ఉంది కాబట్టి, పరిశీలన చేసే హక్కు ఉంది కాబట్టి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకైనా. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇంటి సమస్యలను సరిగా పరిష్కరించలేని కేటీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. నిజమైన ప్రజా సమస్యలను పట్టించుకోని కేటీఆర్ కు ఇలాంటి హామీలు ఇవ్వడం తగదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజలతో ఉండి సమస్యలను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. కేటీఆర్ గారు రోజుకొక వేషం,
పూటకు ఒక మాట, మైండ్ బ్లాంక్ అయి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంట్లో సంసారాన్ని చక్కదిద్దుకోలేక, కుటుంబంలో వచ్చిన గొడవలు పరిష్కరించుకోలేక, కుటుంబ కలహాలతో సతమతమవుతూ 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం, ఆ తేడాల వల్ల కుటుంబంలో కలహాలు మనమంతా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే కవిత ఎపిసోడు. సో అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు తగుదునమ్మ అంటూ, అంటే కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరించాలి తెలంగాణను, మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాం, మళ్ళీ మేమేదో వస్తామని పగటి కళ్ళలు గంటూ పగటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు. దాంట్లో భాగమే ఈరోజు గద్వాల కేటీఆర్ గద్వాలకు వస్తున్నాడని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి పెట్టుకున్న టీ న్యూస్ ఛానల్లో పొద్దు నుంచి ఒకటే ప్రచారం, అంగు ఆర్భాటాలు. ఏదో పాలమూరు అంతా ఈయన కోసం ఎదురు చూస్తున్నట్టు, గద్వాల మొత్తం ఈయనకు దాసోహం అయినట్టు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదో అక్కడ ప్రజలు విపరీతంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. దాని సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసిందే, అందరికి తెలిసిన విషయమే సోషల్ మీడియా ఏ విధంగా వాళ్ళను ప్రచారాలు జరుపుకుంటారో. ఎందుకంటే అడ్డగోలుగా సంపాదించిన సంపదతోన సోషల్ మీడియా నడిపించుకుంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. హిందువులను చులకనగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హిందూ పండుగలపైనే ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలు తప్పు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజల భద్రత ఎలా కాపాడుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడవకపోవడం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోందని చెప్పారు. హిందువులను వివక్ష లేకుండా గౌరవించాలని, అందరికీ సమానంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని అరెస్టులు చేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము, ఇక్కడ బోధను ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్ గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది. హిందువులు అనేసరికి చులకన, హిందూ పండుగలంటే చులకన, రెస్ట్రిక్షన్స్, ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షన్, ముస్లింల మీద యాక్షన్ తీసుకోకపోవడం, దీనివల్ల సమాజంలో చీలికలు వస్తాయి అని ఆయనని రిక్వెస్ట్. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తనపై జరుగుతున్న విమర్శలకు బదులిచ్చారు. నన్ను కెలికితే అపరిచితుడు బయటకు వస్తాడని హెచ్చరించారు. తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేయడానికి ఎవరు ప్రయత్నించినా తగిన సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తగా ఎంపీ టికెట్ తెచ్చుకుని 2,80,000 రికార్డు మెజారిటీతో గెలిచిన కేంద్ర మంత్రి అయ్యానని గుర్తు చేశారు. ఎవరో చేసిన అభివృద్ధిని నేను చేశానని చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేది విషయం నాకు కూడా తెలుసు. సహకరించండి, అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సామాన్యుడైనటువంటి శ్రీనివాస వర్మ ఏ విధంగా రాజకీయం చేయగలడో ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్న నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2,80,000 ఓట్లు మెజార్టీతో నెగ్గా కేంద్ర మంత్రిని అయ్యా. ఎవరో చేసినటువంటి అభివృద్ధిని
నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాస్ వర్మ దిగజారడు. నేను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో ప్రభుత్వ మహిళా కళాశాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరి ఎయిమ్స్ లో గతంలో టీడీపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించిందని, అయితే జగన్ హయాంలో కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు. కళాశాలలో అదనపు తరగతుల కోసం 2.5 కోట్లతో భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. కోల్ ఇండియా సంస్థ CSR నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రజలను అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం ఎప్పటికీ వెనుకాడదని స్పష్టం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కలిసిని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే, సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం, ప్రజలను మభ్యపెట్టడం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే 17 మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చింది, వీళ్ళు ఏమిచ్చారు, దానికి కాస్ట్ ఎంత, కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి, కాలేజీ అంటే 4 గోడలు కట్టడం కాదు, లోపల MRI మిషన్లు, CT స్కాన్లు, బెడ్స్, వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి. వాటికి ఖర్చు ఎంత అవుతుంది, వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి, దీనికి బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను దోచుకున్న మీరెక్కడ, దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడా అని విమర్శించారు. కాళేశ్వరం అవినీతి అంశంపై సిబిఐ విచారణను తప్పించుకోవడానికే కేటీఆర్ మోదీ కాళ్లు మొక్కడానికి కూడా వెనుకాడడం లేదని ఆరోపించారు. దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హతతో మాట్లాడుతా ఉన్నావు? నీ స్థాయి మరిచి సమనం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్స్ అయిన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరతో అర్థమవుతా ఉంది. ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీగా విడిపోయింది. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు జలమయమైన చతులాపూర్ కాలనీకి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖజానా ఖాళీ అయిన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు, స్థానిక ఎన్నికలు, కార్మికుల వేతనాల పెంపు, గిగ్ వర్కర్ల భద్రతపై చర్చిస్తామని ప్రకటించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ ప్రమాదాల్లో గాయపడిన కాంగ్రెస్ నాయకులను పరామర్శించారు. ఆయన పర్యటనతో స్థానికులకు కొంత భరోసా కలిగింది. కేటీఆర్ కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కేవలం కేటీఆర్ లీడర్షిప్, ఆయన ఏదైతే ఇట్లా ఫ్రస్ట్రేషన్ గా అప్పుడు కూడా వివరించిండో ప్రజలందరూ కూడా గమనించి
ఈ అహంకారం మంచిది కాదని చెప్పి ఆయనను ఓడించడం జరిగింది. మళ్ళొకసారి ఇప్పుడు ఆయన ఏదో లీడర్షిప్ కాపాడుకోవాలని చెప్పి ఉట్టిని ఏదేదో విమర్శలు చేయడం. ఈ ప్రాంతంలో కొత్త గనులు వచ్చేది అవసరం ఉన్నది. 3 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కావాలని రాజకీయం కోసము ఈ వేలం చేయడము అడ్డుకొని కొత్త గనులు రావాలంటే ఆక్షన్లో పోవాలి. ఒరిస్సాలో సింగరేణి సంస్థ ఆక్షన్లో గనులు తీసుకున్నప్పుడు మన దగ్గర ఎందుకు తీసుకోవద్దు సింగరేణి? నేను ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది. మేము తిరుమల శ్రీవారి సన్నిధిలో సుదర్శన్ వేణు టీటీడీ బోర్డు 29వ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ వేదికపై శ్రీవారి ఆశీర్వాదాలతో పదవి స్వీకారం జరగడం విశేషం. ఈ సందర్భంగా అధికారులు, భక్తులు పాల్గొని కొత్త సభ్యుడికి శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్ వేణు మాట్లాడుతూ టీటీడీ సేవలో భాగమవ్వడం తనకు గొప్ప గౌరవమని అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుమల ఆలయం ప్రతిష్టకు తగిన విధంగా కృషి చేయడం తన ధ్యేయమని స్పష్టం చేశారు. శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః భాగ్యలక్ష్మీ సర్వాంగే సౌభాగ్యలక్ష్మీ వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. सर తిరుమలలో మంత్రి సవిత శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లతో స్వామివారి సన్నిధిలో ఆమె పూజలు చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం శ్రీవారి ఆశీర్వాదాలు కోరుకున్నట్లు సమాచారం. దర్శనమనంతరం ఆమె ఆలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు అందిస్తున్న సేవలను అభినందించారు. తిరుమల శ్రీవారి దర్శనం తన జీవితంలో స్ఫూర్తిదాయక క్షణమని వ్యాఖ్యానించారు. சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees. Action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाए. ओम नमो वेंकटेशाय. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.